ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కార్తేయని వ్రతం చేశారు వాళ్ళు. సో ఆ పూజలు పార్టిసిపేట్ చేయడానికి నేను కూడా వచ్చాను ఇక్కడికి. ఈ పూజ ఎవరు చేస్తారు, చేస్తే ఏంటి దాని ప్రయోజనం, దాని గురించి మన వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఒకసారి వాళ్ళని అడుగుతాను నేను. కార్తేయని వ్రతం ఎందుకు చేస్తారు, ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి, పూజ విధానాలు ఏమి ఉన్నాయి, ఒకసారి చెప్పండి. దీని గురించి. శ్రీమాత్రే నమః. ఈ కార్తేయని వ్రతము పెళ్ళి అయ్యేవాళ్ళు, పెళ్ళి తొందరగా కావాలి అనుకునే వాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, దాంపత్య జీవితము మంచిగా సుఖంగా సంతోషంగా సాగడానికి పెళ్ళైన వాళ్ళు చేస్తారు. పెళ్ళైన వాళ్ళు ఉదయం మార్నింగ్ సమయంలో చేస్తారు. పెళ్ళి కాని వాళ్ళు మాత్రం ప్రదోష కాలంలో 6 గంటలకు స్టార్ట్ చేస్తారు. అయితే వీటికి ఉదయం నుండి వాళ్ళు పూజ చేసే వాళ్ళు ఉదయం నుండి ఫాస్టింగ్ ఉండి సాయంత్రం ఎర్ర పూలు ఎర్ర బట్టలు వేసుకొని కలశం పెట్టి ఆ కలశం మీద రెడ్ క్లాత్ వేసి కలశం పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పూలదండ వస్త్రము ఇవన్నీ పెట్టి నెయ్యి దీపాలే వెలిగించాలి అమ్మవారికి. అమ్మవారికి మనం నమ్ముకొని అమ్మవారి మీద మంచి భక్తిభావంతో అమ్మవారిని పూజించి అంతే ముత్తైదులను 4-5 ముత్తైదులను పిలిచి మా అమ్మవారికి ఉప్పు అప్పాలు, చెరుకు ముక్కలు, నూనె పోలేలు, వడపప్పు, పానకము ఇవి నైవేద్యంగా పెట్టాలి, అర్పించాలి అమ్మవారికి. ఆ వాయనాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు పూజ చేసిన వాళ్ళు తర్వాత ప్రసాదం తీసుకోవాలి. కార్తేయని వ్రతము పెళ్లి కాని అమ్మాయిలు, ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్యలో రిలేషన్ బాగా ఉండడానికి, ఇంకా ఏదైనా దోష నివారణ కోసము ఈ కార్తేయని వ్రతం చేసుకుంటాడు. అయితే ఈ వ్రతము 7 మంగళవారాలు చేసుకోవాలి. 7 మంగళవారాలు చేసుకున్న తర్వాత 8వ మంగళవారము ఉద్యాపన చేయాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పేది విన్నారు కదండి. అలాగే ఇప్పుడు దానికి ఇంకా అనుబంధంగా ఇంకొక చిన్న స్టోరీ కూడా ఉంది. ఈ కార్తేయని వ్రతం చేయడం వల్ల నలదమయంతులు కూడా అదే రోజు పెళ్లి చేసుకున్నారు. రుక్మిణి కూడా కృష్ణుని దగ్గరికి అదే రోజు చేరింది. పార్వతీదేవి కూడా ఈ కార్తేయని వ్రతం చేయడం వల్ల శివుడిని చేరుకున్నది. ఎవరికైనా ఇలా పూజ చేయాలని అనుకున్న వాళ్ళు, మంచి దంపతులు మంచిగా సంతోషంగా ఉండాలనుకున్న వాళ్ళు, అలాగే అమ్మాయిలకు పెళ్ళి త్వరలోనే అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఈ పూజ చేపిస్తే త్వరలోనే పెళ్ళి అవుతుంది, అమ్మవారి బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందుతుంది అన్న నమ్మకంతో మీరు కూడా ఎవరికైనా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇలా కావాలనుకున్న వాళ్ళు ఈ పూజా విధానాలతోటి చేయండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికి ఉండాలని కోరుకుంటూ జై శ్రీమాత్రే నమః.